గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ మెడికోస్. ఈరోజు మన బ్లాగ్లో హార్స్లీ హిల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. హైదరాబాద్ అలాగే విజయవాడ నుంచి ఎవ్రీడే మదనపల్లికి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. బెంగళూరు నుంచి అరౌండ్ 140 కిలోమీటర్స్ 3 అవర్స్ జర్నీ ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి 160 కిలోమీటర్స్ 4 అవర్స్ జర్నీ ఉంటుంది. హార్స్లీ హిల్స్కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు, మదనపల్లి నుంచే కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఇదిగో చూస్తున్నాగా, ఇది అనంతపూర్ హైవే. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే వెల్కమ్ బోర్డ్ అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకి మెటల్ బోర్డ్ తో వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ అనే ఆర్చ్ ఉంటుంది. వెహికల్ ఘాట్ సెక్షన్ లోకి ఎంటర్ అవడానికి మన దగ్గర చార్జెస్ కలెక్ట్ చేస్తారు. మీకు చార్జెస్ డిస్ప్లే చేసాను చూడండి. ఘాట్ సెక్షన్ కి ఎంటర్ అవగానే మాకు బ్యూటిఫుల్ లొకేషన్ కనపడింది. ఇక్కడ చూస్తే మనకి బండపైన వాటర్ ఫ్లో అవుతూ ఉంటది. రైనీ సీజన్ లో ఇంకా బాగుంటది. గైస్, ఈ పాయింట్ చూసారుగా, ఇది తిరుమల హైట్ కి ఈక్వల్ గా ఉంటుంది. దారిలో వెళ్ళేటప్పుడు చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి గైస్, మిస్ అవ్వకండి. గైస్ చూస్తున్నారు కదా, ఇది గంగోత్రి లేక్. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఫైనల్లీ మనం హార్స్లీ హిల్స్ రీచ్ అయిపోయాం గైస్. మనం ఎంటర్ అవ్వగానే మనకు పోలీస్ స్టేషన్ కనపడుతుంది. దాని పక్కనే జూ ఉంటది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు డియర్స్ కనపడ్డాయి. కొద్ది పక్కనే పీకాక్స్ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే రాబిట్స్ కనపడ్డాయి. రాబిట్స్ కి ఎదురుగా మనకి క్రొకడైల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మనకు ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ హార్స్లీ హిల్స్ లో. ఇది 1871 లో కన్స్ట్రక్ట్ చేశారు డబ్ల్యూహెచ్ హార్స్లీ గారు. ఆయన అప్పట్లో బ్రిటిష్ కలెక్టర్. హార్స్లీ హిల్స్ కి హార్స్ పైన వచ్చాడు, అందుకే దీనికి హార్స్లీ హిల్స్ అని పేరు వచ్చింది. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారుగా, ఈ చెట్టు 165 ఇయర్స్ బ్యాక్ ది. కనిపిస్తుంది కదా, ఇదే హార్స్లీ హిల్స్ మ్యూజియం. ప్రెసెంట్ క్లోజ్ లో ఉంది కాబట్టి మేము చూపించలేకపోతున్నాము. గైస్, ఇవి చూడడానికి నేచురల్ గా ఫామ్ అయిన స్టెప్స్ లాగా ఉన్నాయి, చూడండి. ఇప్పుడు నా వెనకలు కనబడుతున్నవే ఇక్కడ లోకల్ గా స్టే చేసే వాళ్ళ హౌసెస్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. వ్యూ అయితే అసలు చాలా సీనరిక్ గా ఉంది. కనిపిస్తుంది కదా, ఇదే హార్స్లీ హిల్స్ లేక్. ఇక్కడ బోటింగ్ ఉంటది. పర్ హెడ్ 50 రూపీస్ చార్జ్ చేస్తారు. 2 రౌండ్స్ అలో చేస్తారు. ఇప్పుడు చూసే వ్యూ జస్ట్ లేక్ పక్కనే ఉంటది. పైన మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటది.
గైస్ ఇప్పుడు మనం వెస్ట్ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. అక్కడ సన్సెట్ చాలా బాగుంటది, చూడండి. చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్ గా ఉందో ఇక్కడ. ఇప్పుడు చూసేదే మనం వెస్ట్ వ్యూ పాయింట్ 1. ఇక్కడ సన్సెట్ అనేది చాలా బాగుంటది. గైస్ ఇప్పుడు వెళ్తున్నాను కదా, ఇది ఇప్పుడు మనం చూసిన వ్యూ పాయింట్ పక్కనే ఉంటది. ఇది చాలా రిస్కీ వెళ్ళడము, చూసుకొని వెళ్ళండి. ఈ వ్యూ పాయింట్ ఇంత ముందర చూసిన దానికంటే చాలా అంటే చాలా బాగుంటది. చిన్న ట్రెక్కింగ్ లాగా ఉంటది గైస్, ఇక్కడ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళండి. గైస్ ఇప్పుడు మనం వెస్ట్ వ్యూ పాయింట్ 2కి వెళ్తున్నాం. అది కొద్ది కింద ఉంటది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఫైనల్ గా మనం గాలిబండ వ్యూ పాయింట్ కి వచ్చాం. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ లో ఇదే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే మనం ఎండ్లెస్ వ్యూ పాయింట్ లాగా ఉంటది. కిందకి వెళ్లే కొద్దీ వ్యూ అనేది వస్తూనే ఉంటది. ఇక్కడే గాలిబండ వ్యూ పాయింట్ పక్కనే మనకి విఎస్ఆర్ రిసార్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. మదనపల్లి నుంచి మనకి డైలీ ఆర్టీసీ బస్ సర్వీసెస్ ఉంటాయి గైస్. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అరౌండ్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.